ఏపీలో జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి మధ్యన వార్ ఇంకా కొనసాగుతుందనే మనం చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం అయిన తర్వాత ఒకసారి షర్మిలతో భేటీ అయ్యారు. తన యలహంక ప్యాలెస్లో షర్మిలతో రహస్యంగా భేటీ అయ్యి అన్ని సమస్యలకు సంబంధించి ఒక కొలిక్కి రావాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళిద్దరి భేటీ కూడా ఒక కొలిక్కి రాని పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారు కాస్త ముదురుతుందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఏపీలో ఈ రెండు అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, షర్మిల కావచ్చు విభిన్న పార్టీల్లో ఉన్నారు. ఇప్పటివరకు షర్మిల 2019 వరకు కూడా వైఎస్ఆర్సీపీకి చాలా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తనకి రావాల్సిన ఆస్తులు అంశాలకు సంబంధించి కావచ్చు, కొన్ని పదవులకు సంబంధించి కావచ్చు జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశారని విభేదిస్తూ బయటకు వచ్చిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మీద నేరుగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ కూడా కాస్త అంటే గతం కంటే 2014, 2019 ఎన్నికల కంటే కాస్త బెటర్గా ఉండడంతో కాంగ్రెస్ని ఏపీలో బలోపేతం చేయడానికి షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే షర్మిల ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఎందుకంటే వైసీపీ ఏపీలో ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీలో ఉన్న నేతలందరూ కూడా ఇటువైపు టీడీపీకి వెళ్ళలేని పరిస్థితి, మరొక వైపు బీజేపీకి వెళ్ళలేని పరిస్థితి. అలాంటి నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నట్లయితే దివంగత రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ఏదైతే ఉందో అది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎసెట్గా ఉన్న నేపథ్యంలో ఈ క్యాడరు ఇటువైపు వైసీపీ క్యాడర్ కావచ్చు, మరొక వైపు కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, ఈ రెండు క్యాడర్లు కూడా బలోపేతంగా పనిచేసి మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ కంటే 2029 ఎలక్షన్స్కి టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండే విధంగా ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 8వ తారీఖున వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకనైతే ఏర్పాటు చేశారు. ఈ జయంతి వేడుకకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో పాటు విజయమ్మను కూడా ఆహ్వానించారు. విజయమ్మ కూడా ఈ జయంతి వేడుకల్లో పాల్గొనబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా మరొక వైపు ఈ జయంతి వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ జయంతి వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇచ్చారు. అంటే ఒకే వ్యక్తికి సంబంధించిన జయంతి వేడుకలు ఒకవైపు అన్న కావచ్చు, మరొక వైపు చెల్లి కావచ్చు చాలా ప్రతిష్టాత్మకంగా చేసుకుంటూ ఉన్నారు. అంటే రాజశేఖర్ రెడ్డి వారసత్వానికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య పోరైతే స్పష్టంగా కనిపిస్తుంది. షర్మిల చాలాసార్లు చెప్తూ ఉన్నారు రాజశేఖర్ రెడ్డి వారసత్వం తనకి ఉంటుందని, ఆ లెగసీలో తనకి వాటా ఉంటుందని, అది జగన్మోహన్ రెడ్డికి సొంతం కాదని ఆమె ఎప్పటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే రాజశేఖర్ రెడ్డి లెగసీలో తనకి వాటా ఉంది అనేది పోర్ట్రేట్ చేసుకునే విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ జయంతి వేడుకలను అయితే షర్మిల నిర్వహించడానికి చూస్తున్నారు. ఈ జయంతి వేడుకల్లో వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం షర్మిల నిర్వహిస్తున్న ఈ జయంతి వేడుకలకు బొత్స సత్యనారాయణ కూడా హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా బొత్స సత్యనారాయణ కానీ హాజరైనట్లయితే ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా, షర్మిల నాయకత్వంలో పనిచేస్తారా అనేది మాత్రం చాలా ఆసక్తికరంగానే మనం తీసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి షర్మిల చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇటువంటి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైన పరిణామాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. తన చెల్లిని అదుపు చేస్తేనే కొంచెం తనకి రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది అనుకున్నారు. అందులో భాగంగానే యలహంకలో తన ప్యాలెస్లో షర్మిలతో భేటీ కూడా నిర్వహించుకున్నారు. విజయమ్మ మధ్యలో ఈ భేటీ జరిగింది. ఆస్తులకు సంబంధించి మరొక వైపు లెగసీకి సంబంధించి కూడా కాస్త సానుకూలంగా స్పందించినప్పటికీ కూడా షర్మిల అంగీకరించలేదని మనకు అందుతున్న సమాచారం. అందులో భాగంగానే ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డి వారసత్వానికి సంబంధించి అన్నా చెల్లెళ్ళు వారైతే ఏపీలో ప్రధానంగా జరుగుతుందని చెప్పుకోవాలి. మరొక వైపు రేపు షర్మిల ఏర్పాటు చేయబోయే ఈ కార్యక్రమానికి ఎవరు వెళ్తారు, వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైనా వెళ్ళబోతున్నారా, నిజంగా వైసీపీ సీనియర్ నేతలందరూ కూడా వెళ్ళినట్లయితే అది రాజకీయంగా మనం చూడొచ్చా అనేది మాత్రం చాలా ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవాలి.